మీ పేరేనా? బలరాం. వ్యవసాయమేనా? వ్యవసాయం కూలి. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు ఏమీ లేదు, కూలి పని. కూలి పని. ఎట్లా ఉంది, పర్లేదా? పనులు మంచిగానే ఉంటున్నాయి? ఇప్పుడైతే పర్వాలేదు, రేవంత్ రెడ్డి వచ్చిన మొదలుగా పర్వాలేదు, అన్నీ అవైలబుల్ అవుతున్నాయి. ఇప్పుడు భూమి లేని వాళ్ళకి కూడా 12,000 ఇస్తానే అంటుండు. మంచిది. ఏమనిపిస్తుంది అండి ఈ 12,000 అంటే? గతంలో కూడా చాలా మంది లేని వాళ్ళకి కూడా రాలేదు కదా, రాని పరిస్థితి. ఇప్పుడు 12,000 ఇస్తా అంటున్నాడు కదా లేని వాళ్ళకి, ఎట్లా అనిపిస్తాం? ఇప్పుడు లేని వాళ్ళకి ఇస్తా అంటే చాలా మంచిది అది. ఇప్పుడు ఎప్పటికీ భూమి ఉన్న వాళ్ళకే ఇస్తా అంటే కూడా బాగుండదు కదా. ఇప్పుడు లేని వాళ్ళని కూడా చూడాలి, లేని వాళ్ళకి కడుపు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు తిన్నట్టు వీళ్ళు కూడా తినాలి కదా, అట్లా మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా అట్లా ఉపయోగించలే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మంచిగా ఆలోచించి మంచి పని చేస్తుండు, అందరికీ సహాయపడుతుంది. లేని బీఆర్ఎస్ అంటే ఉన్న వాళ్ళకి తిన్నారు వాళ్ళు, లేని వాళ్ళను పక్క పెట్టేసారు వాళ్ళు అంతే. అప్పుడు లేని వాళ్ళకి ఉండేది లేదు. 100 ఎకరాలు ఉన్నాడు కూడా, అప్పుడు 3 ఎకరాలు ఇస్తాడు ఎస్సీ వాళ్ళకు, అది కూడా లేదు. ఎవరికో కొంతమంది ఎక్కువ ఇచ్చిండు, అది లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన మొదలుగా భూమి లేని వాళ్ళకి కూడా 12,000 ఇస్తా అంటుండు. అది చాలా మంచిది, ఎవరికైనా లేని వాళ్ళకి మంచిది. నీకు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక? అంటే జనరల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మొదలుగా చాలా అన్ని విధాల లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు మహాలక్ష్మి కానీ, బస్సు ఫ్రీ కానీ, మన కరెంటు కానీ, ఇవన్నీ మంచిగా జరుగుతున్నాయి. ప్రజల పాలనలో కూడా మంచిగా స్పందన వస్తుంది. ఈ 500 కూడా బోనస్ ఇస్తా అంటుండు కదా, పర్లేదా? మంచిదే అది. మొన్న ఇచ్చింది కదా బోనస్, అది పర్వాలేదు, మొన్న ఇచ్చాడు. అంటే గతంలో అంటే బేసిక్ ఈ రైతు బంధు కానీ ఇవన్నీ ఆ భూమి ఉన్న వాళ్ళ అందులో 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా పడింది. ఇప్పుడు లిమిట్ పెట్టింది కదా, ఎట్లా అనిపిస్తా ఉంది మరి? ఇప్పుడు లిమిట్ పెడితే చాలా ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. అప్పుడు ఉన్న వాళ్ళకే 100 ఎకరాలు 200 ఎకరాల కూడా ఇచ్చిండు. అటువంటి వాళ్ళు ఇప్పుడు అందరికి సమానం చేసిస్తే బాగుంటది కదా. వ్యవసాయం చేసే వాళ్ళకే మంచిది కదా. ఇప్పుడు బీడు ఉన్న వాళ్ళకి ఇస్తే ఏం మంచిది, విజయం లేదు కదా. వ్యవసాయం చేసి పండించిన వాళ్ళకే ఇవ్వాలి.